లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం. మాఘపురాణం 19వ అధ్యాయం మృగశృంగుడి వివాహం. మృగశృంగుడి వివాహ విశేషాలను వశిష్ఠ మహర్షుల వారు దిలీప మహారాజుకు చెప్పిన వివరాలను ఈరోజు తెలుసుకుందాం. ఓ దిలీప మహారాజా, మృగశృంగుడు తన చిన్నతనం నుండియే హరినామ స్మరణ చేయుచుండేవాడు. అతనిని 5 సంవత్సరాల వయసులో బడిలో వేశారు. పుట్టగానే పువ్వు పరిమళిస్తుందన్నట్లు మృగశృంగుడు చిన్నతనం నుండియే ఆధ్యాత్మిక చింతనలో పడిపోయాడు. శ్రీమన్నారాయణ సేవలయందు తరించసాగాడు. సకల శాస్త్ర విద్యా పారంగుతుడయ్యాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల అనుమతితో దేశాటనం చేయుటకు సంకల్పించాడు. అనేక పుణ్యనదుల్లో నదీ స్నానం చేస్తూ మాఘమాస ఫలము అధికంగా సంపాదించాడు. దేశాటనం పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చిన కుమారునికి తల్లిదండ్రులు వివాహం చేయ నిశ్చయించుకున్నారు. తగిన కన్య కోసం అన్వేషణ ప్రారంభించారు. కానీ మృగశృంగుడు తానొక కన్యను ప్రేమించానని, ఆమెనే పెళ్లి ఆడేదనని తెలిపాడు. తల్లిదండ్రులు కుమారుని మనోనిశ్చయమును కాదనలేక తన ఇష్టప్రకారమే ఒక మంచి శుభముహూర్తమును చూసి మృగశృంగునకు సుశీలనిచ్చి వివాహం చేశారు. ఇక మిగిలిన సుశీల స్నేహితురాండ్రు మృగశృంగుని చూసి, మృగశృంగ, మా స్నేహితురాలగు సుశీలను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, మరి మా గతేమిటి? మేమేమవ్వాలి? కావున మమ్మలను కూడా ఈ ముహూర్తానికే నీవు వివాహమాడుము, మా ఇద్దరిని నిరాశపరచవద్దు అన్నారు. మృగశృంగుడు ససేమిరా వద్దన్నాడు, అసంభవమన్నాడు. అయినను ఆ 2 కన్యలు తాము పట్టిన పట్టు విడవలేదు. ఒకడు ఒక భార్యతోనే సంసారం చేయుట ధర్మయుక్తమని, 3 భామలతో కాపురం చేయటం తగదని అన్నాడు. మంచిది కాదని నచ్చజెప్పబోయాడు. అతని సందేహం గ్రహించిన ఆ 2 కన్యలు మృగశృంగునితో వాదనకు దిగారు. ఒక్కరే భార్య ఉండవలెననే నియమము ఎక్కడా లేదు. దశరథునికి 3 భార్యలు లేరా? శ్రీకృష్ణునికి ఏకంగా 8 భార్యలు వివాహమాడలేదా? అంతెందుకు, ఆదిశంకరునికి గంగా గౌరి అను 2 భార్యలు లేరా? మరి వారికి లేని అభ్యంతరము నీకెందుకంటూ ఆ కన్యలిద్దరూ మృగశృంగుని ఉక్కిరి బిక్కిరి చేశారు. ఏమి చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. అంతటా వివాహ వేడుకకు వచ్చిన పెద్దలందరూ మునీశ్వరులతో సహా, ఓ మృగశృంగ, అభ్యంతరము చెప్పకు, ఆ కన్యలిద్దరినీ కూడా వారి అభిష్టం మేరకు పరిణయమాడుము, లేనిచో వారి కన్నీటి బొట్లు నీకు అమంగళమగును. 2-3 భార్యలుండుట తప్పు కాదు, వారిద్దరూ దుఃఖించినచో నీకు జయం కలుగునా? ఇటువంటి సంఘటనలు ముందెన్నో జరిగినవి కదా. కావున ఆ 2 కన్యలను వివాహమాడుము అని పెద్దలు హితబోధ చేశారు. మునీశ్వరుల మాటలు కాదనలేక మృగశృంగుడు పెద్దల అభిష్టానుసారం ఆ 2 కన్యలను కూడా వివాహమాడాడు. చూసావా దిలీప, మాఘమాస నదీ స్నాన మహిమ వలన మృగశృంగుడు 3 భార్యలతో ఎలా సుఖించుచున్నాడో అని వివరించాడు. స్వస్తి. మాఘమాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానం, సూర్య ఆరాధన, విష్ణు ఆరాధన ఎంతో పవిత్రమైనది. ఎంతటి పాపాన్నుంచైనా విముక్తి కలిగిస్తుందనే విషయాన్ని మాఘపురాణం ద్వారా తెలుసుకున్నాం కదా. ఇలాంటి భక్తి సంబంధమైన మరిన్ని విషయాలను తెలుసుకోవాలంటే లక్ష్మణ్ మన ఊరి కథలు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.